హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరలక్ష్మిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మంచి స్వీట్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. అదే క్యారెట్ హల్వా. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. అంత పర్ఫెక్ట్గా వచ్చిందండి. దానికన్నా ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుందండి. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. క్యారెట్ హల్వా కోసం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని గిన్నెలో 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా వాటర్ యాడ్ చేయడం వల్ల పాలు అనేవి అడుగు పట్టకుండా ఉంటుందండి. తర్వాత ఇందులో 750 ml వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేసుకోండి. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే హల్వాకి చాలా బాగుంటుందండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత పాలు అనేవి బాగా బాయిల్ అయ్యి వేసుకున్న పాలు అనేవి సగం వరకు మరగాలండి. ఈ విధంగా హాఫ్కి రెడ్యూస్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మరిగించిన పాలను పక్కన పెట్టుకోండి. ఇక నేను క్యారెట్ అనేవి 500 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ సీజన్లో రెడ్ క్యారెట్ అనేవి బాగానే దొరుకుతుంది కదండి. మీకు అవైలబుల్గా ఉన్నట్లయితే తీసుకోండి. రెడ్ క్యారెట్ అయితే హల్వాకి చాలా బాగుంటుంది. రెడ్ క్యారెట్ దొరకలేదు అంటే మనం రెగ్యులర్గా ఇంట్లో యూస్ చేసుకుని ఆరెంజ్ క్యారెట్ తీసుకుని పర్వాలేదండి. క్యారెట్ ఇక్కడ నీట్గా వాష్ చేసుకుని పీల్ చేసుకున్న తర్వాత క్యారెట్ మొత్తం ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలండి. ఈ విధంగా తురుముకున్న క్యారెట్ను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. నెయ్యి మెల్ట్ అయ్యి నెయ్యి వేడిన తర్వాత మనం ముందుగా గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న క్యారెట్ తురుము మొత్తం యాడ్ చేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని క్యారెట్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ వాటర్ క్యారెట్ నుంచి రిలీజ్ అయిన తర్వాత మంటను మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని వాటర్ మొత్తం ఎగిరిపోయి క్యారెట్ నుంచి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇక్కడ క్యారెట్ అనేది హాఫ్కి రెడ్యూస్ అయ్యి కలర్ కూడా బాగా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మిల్క్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని మీ దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇక నేను డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ ఫ్రై చేసుకోవడం మర్చిపోయానండి. మీరు ఫస్ట్ ప్యాన్లో నెయ్యి వేసుకుని క్యారెట్ ఫ్రై చేసారు కదండి, క్యారెట్కి ముందు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకోండి. మిల్క్ యాడ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ చూసినట్లయితే బాగా లూజ్గా ఉంది కదండి. ఇప్పుడు మంటను మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని అడుగు పట్టకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా కన్సిస్టెన్సీ కాస్త చిక్కగా అయిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఇక నేను 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకున్నాను. షుగర్తో పాటు మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకున్నానండి. మిల్క్ మేడ్ వేసుకున్నట్లయితే క్యారెట్ హల్వాకి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. మీరు కంప్లీట్గా మిల్క్ మేడ్ వేసుకుని పర్వాలేదు, లేదంటే కంప్లీట్గా షుగర్ వేసుకుని పర్లేదండి. మిల్క్ మేడ్ అవైలబుల్గా లేదు అనుకుంటే 4 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. మీరు కాస్త స్వీట్ ఎక్కువ తిన్నట్లయితే 1 టీ స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి, బాగానే ఉంటుంది. తర్వాత బాగా మిక్స్ చేసుకొని సైడ్స్ ఈ విధంగా అంటకుండా స్క్రాప్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులో మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా యాలకుల పొడి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయగా మిగిలిన నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదండి, మిక్స్ అనేది ఈ విధంగా ప్యాన్ నుంచి సెపరేట్ అయినట్లయితే మీకు హల్వా రెడీ అయిపోయినట్లేనండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.